రాజకీయాల్లో ఏ నాయకుడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. అందుకు ఆ నాయకుడే ఉదాహరణ. గడిచిన ఎన్నికల్లో టాక్ ఆఫ్ ద ఏపీగా నిలిచిన ఆయన 5 ఏళ్లు తిరిగేసరికి ఏం చేయాలో పాలుపోని స్థితిలో కూరుకుపోయారు. అందరికీ అందుబాటులో ఉండే నేత ఇప్పుడు అస్సలు కనిపించడం లేదట. ఇంతకీ ఆ నాయకుడు ఎవరు? ఎందుకలా అంతర్ధానం అయ్యారు? భీమవరంలో వైసీపీ డోలాయమానం. గ్రంథి తీరుతో గందరగోళం. ఐటీ దాడులతో మాజీ భయపడ్డారా? టీడీపీలో చేరరు, వైసీపీని వీడరు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓటమితో నైరాస్యంలో కూరుకుపోయిన ఈ నాయకుడు ఇప్పటికిప్పుడే యాక్టివ్ అవుతున్నారు అనుకుంటే మళ్లీ అదే తరహా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అనుచరులకు, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోవడం పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకే కాదు, రాజకీయంగా గ్రంథి శ్రీనివాస్ కీలక నేత. అయితే 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా దక్కని పాపులారిటీ 2019లో సొంతమైన విజయంతో గ్రంథికి దక్కింది. ఎందుకంటే అప్పుడు ఆయన గెలిచింది మామూలు వ్యక్తి మీద కాదు, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై విజయం సాధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు గ్రంథి శ్రీనివాస్. అయితే 5 ఏళ్లు తిరిగేసరికి ఆ చరిష్మా ఆవిరైపోయింది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న గ్రంథి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. గ్రంథి గప్చుప్ కావడంతో భీమవరం వైసీపీలో సైతం జోష్ తగ్గింది. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక వైసీపీ కీలక నేతలు ఎట్టాగో అలా గ్రంథిని పట్టేసుకున్నారు. ఆయనతో మంతనాలు జరిపి జగన్ దగ్గరికి తీసుకెళ్లారట. పవన్ పై గెలిచొచ్చిన తనను గడిచిన 5 ఏళ్లలో రాజకీయంగా నిర్లక్ష్యం చేశారని, అదే సమయంలో ప్రత్యర్థులను పార్టీ ఆదరించింది అనే విషయాలను జగన్ ముందు చెప్పారట గ్రంథి. అయితే అనుకోని పరిస్థితుల్లోనే అలా జరిగిందని, పార్టీ తప్పక న్యాయం చేస్తుందని నచ్చజెప్పి పంపించారట జగన్. అయితే అధినేతతో భేటీ తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో మాట్లాడి గ్రంథి శ్రీనివాస్ బహిరంగ ప్రకటన చేస్తారని భావించినా అదేవీ జరగలేదు. ఈ షార్ట్ గ్యాప్ లోనే రాజకీయంగా భీమవరంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా గ్రంథి శ్రీనివాస్ ఇల్లు, వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు జరుగుతుండడం కలకలం రేపుతోంది. దీంతో గ్రంథి అనుచరులంతా ఇదంతా రాజకీయ కుట్రంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. దాన్ని గ్రంథి శ్రీనివాస్ సైతం ఖండించలేదు. అలాగని వైసీపీలో యాక్టివ్ గానూ లేరు. అయితే త్వరలోనే అధ్యక్షుడు జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నట్టు వైసీపీ వర్గాలు చెప్తున్న వేళ ప్రతి నియోజకవర్గంలోనూ ఇన్ఛార్జ్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరంలో మాత్రం ఇంకా అలాంటి సమావేశమేదీ జరగలేదు. ఈలోపు గ్రంథి శ్రీనివాస్ పొలిటికల్ స్టెప్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి వైసీపీ ప్లాన్ బి సిద్ధం చేసుకుంటుందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గ్రంథి శ్రీనివాస్ వ్యాపారాలపై ఐటీ దాడులతో భీమవరంలో రాజకీయంగా ఏదో జరుగుతుందన్న ముచ్చట మాత్రం బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేని గ్రంథి శ్రీనివాస్ అజ్ఞాతం నుంచి బయటికొచ్చి క్లారిటీ ఇస్తే తప్ప ఆయన పొలిటికల్ ఫ్యూచర్ పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.